తిరుమలలో దివ్యల మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా బిగ్ బాస్ ఫేమ్ తనుజ బర్త్డే జరుపుకున్నారు. ఈ వేడుకల్లో దివ్యల మాధురి పాల్గొన్నారు. తిరుమలలోని శ్రీ విభవ అతిథి గృహంలో కేక్ కట్ చేశారు. తిరుమలకు కేక్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన దువాడ శ్రీనివాస్, మాధురి, తనుజ శ్రీ విభవ అతిథి గృహాన్ని తీసుకున్నారు. అక్కడ కేక్ కటింగ్ చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను పరిశీలించిన తర్వాత టీటీడీ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గతంలో తిరుమలలో మాధురిపై ఫోటోషూట్ వివాదం రేగింది. అయితే ఈ వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. ఇటు తనూజ బర్త్డేకి సంబంధించి కేక్ కట్ చేయించారు దివ్యల మాధురి, మరి దానికి సంబంధించి టీటీడీ చర్యలు తీసుకోబోతుందా? మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, తిరుమలలో ఎందుకంటే నిబంధనల ప్రకారం ఎవరు కూడా బర్త్డే వేడుకలని లేదంటే ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకోకూడదు. అయితే దివ్యల మాధురితో పాటు బిగ్ బాస్ లో నటించినటువంటి ఇతర హీరోయిన్లు వీళ్ళు కూడా పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చి ఈ రకంగా చేయడం అనేది ఇప్పటికే కూడా అది చట్ట ప్రకారం విరుద్ధం. అందువల్లనే టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అందువల్లనే పోలీసులకు ఈ కేసుకు సంబంధించి మాధురితో పాటు ఇతర ఎవరైతే అందులో పాల్గొన్నారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద తనూజాకు సంబంధించి బర్త్డే వేడుకలు నిన్న రాత్రి జరిగాయి. అదే సందర్భంలోనే తిరుపతి నుంచి, ఎందుకంటే తిరుపతి నుంచి తిరుమలకి ఎంతో మంది వీఐపీలు వస్తుంటారు స్వామివారి దర్శనానికి సంబంధించి. ఆ సందర్భంగా చెకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి కేక్ ఎందుకు తిరుమలకి తెప్పించుకొని ఇక్కడ ఒక ప్రైవేటు అంటే టీటీడీకి సంబంధించిన అతిథి భవనాల్లో ఈ రకంగా సెలబ్రేషన్స్ చేశారు. అది కాకుండా దాని వీడియోలు తీసి సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ లో ఈ రకంగా పోస్ట్ చేసిన నేపథ్యంలోనే టీటీడీ సీరియస్ అవ్వడం జరిగింది. దివ్యల మాధురికి సంబంధించి గతంలో కూడా తిరుమల ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇట్లా పుష్కర్ణి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా వరాసమాలి ఇలాంటి ప్రాంతాల్లో ఆమె రీల్స్ చేసి ఇప్పటికే దానికి సంబంధించిన కేసులు కూడా నడుస్తున్నాయి. తిరుపతి కోర్టుకు వచ్చి అంటే వాయిదాల ప్రకారం వెళ్తుంది. అయినప్పటికీ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మరోసారి ఈ వివాదంలో చిక్కుకోవడం జరిగింది. అందువల్లనే టీటీడీ కూడా దీనిపైన సీరియస్ అవ్వడం జరిగింది. కఠిన చర్యలు తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి పునరావృతం కాకుండా ఉండేందుకే టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి దీనిపైన పరిశీలన చేసి పోలీస్ అధికారులకి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.